హలో ఎవ్రీవన్, నేను మీ విశ్వ ఫిట్ పాండా. సో నిన్ననే ఒక బ్యాడ్ న్యూస్ విన్నామండి మనం అందరూ కూడా, దట్ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయారు. అండ్ ఎందువల్ల చనిపోయారని కూడా మనం సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ వింటూనే ఉన్నాం, దట్ హీ డైడ్ బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అండ్ దట్ టు వైల్ వర్కింగ్ అవుట్ ఇన్ ద జిమ్ అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. డెఫినెట్లీ ఒకసారి ఆ న్యూస్ బయటకు వచ్చాక మాత్రం దాని గురించి చాలా రకమైన న్యూస్లు బయటకు వస్తున్నాయి, దట్ జిమ్ చేయడం వల్ల చనిపోయారని, జిమ్ వల్లే చనిపోయారని, లేకపోతే అంత ఫిట్గా ఉన్నారు 46 years, లైక్ ఐ థింక్ 46 years, 46 years టైప్లో కూడా ఏజ్లో కూడా అంత యాక్టివ్గా ఉన్నారు, అంత ఫిట్గా ఉన్నారు, అయినా ఎలా చనిపోయారు అని చెప్పి. అండ్ డెఫినెట్లీ దే లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ బ్లేమింగ్ దట్ హిస్ లైఫ్ స్టైల్, దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు, ఇట్లాగ ఒక కొన్ని మాటలు బయటకు వస్తున్నాయి. సో దాని గురించనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని, అసలు కార్డియాక్ అరెస్ట్ ఎందువల్ల రావచ్చు, దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్గా కూడా చూసుకుంటే ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ మనకి చాలానే వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఆర్ 2 months బ్యాక్ సిద్ధార్థ్ అని ఒక నార్త్ ఇండియన్ యాక్టర్ కూడా చనిపోయారు సేమ్ కార్డియాక్ అరెస్ట్ వల్ల. హీఈస్ ఆల్సో ఫిట్ పర్సన్, ప్రాపర్ షేడెడ్ 6-pack abs అవి ఉన్నాయి, బట్ హీఈస్ ఆల్సో ఫిట్ పర్సన్ బట్ డైడ్ బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. అండ్ దానికి ముందు చాలామంది కార్డియో ఎక్కువ చేస్తూ ట్రెడ్మిల్ మీద సడన్గా పడిపి చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో దీని గురించే కొంచెం స్పెసిఫిక్గా డీటెయిల్గా మాట్లాడదాం, మనకున్న అపోహలని తీర్చుకుందాం, అంటే ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మీకు ఎక్సర్సైజ్ గురించి కానీ ఫిట్నెస్ గురించి కానీ ఇద్దామని చెప్పి ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను. సో పునీత్ గారు ఈజ్ ఎ వెరీ బిగ్ సూపర్ స్టార్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ, అండ్ తనకి ఎప్పుడు పర్సనల్గా తెలిసింది లేదు, ఆయన లైఫ్ స్టైల్ని స్వతహాగా చూసింది కూడా లేదు, ఎలా ఉంటారు ఏంటి అన్నది. సో దాని గురించి నేనైతే కమెంట్ చేయకూడదు, చేయలేను కూడా. కానీ ఆయన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో జనరల్గా ఆయన వర్కౌట్ చేసే వీడియోస్ ఏవైతే పెట్టారో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీ ఇంటెన్స్లీ వర్కౌట్, అంటే వర్కౌట్ కూడా చాలా ఇంటెన్స్గా ఉంటుంది తంది. డెఫినెట్లీ ద కైండ్ ఆఫ్ పుషప్స్ హీ డస్ ఆర్ ద వెయిట్స్ హీ లిఫ్ట్స్, ఇట్స్ డెఫినెట్లీ హెవియర్ అండ్ వెరీ ఇంటెన్స్. దట్స్ సంథింగ్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్. యాజ్ ఎ ఫిట్నెస్ కోచ్ నాకు ఎంతవరకు అర్థమైందో దాని ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ ఓయర్, నైదర్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఆప్సీ రిపోర్ట్ లైక్ వాట్ మైట్ హ్యావ్ హ్యాపన్ అని, బట్ సిచ్యువేషన్స్ ప్రకారం అసలు కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తుంది, ఎవరికి రావచ్చు అన్నది అర్థం చేసుకొని మీ ముందుకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను. Is it possible to get a cardiac arrest even when we are regularly working out and we are fit? అన్న క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలంటే ఎస్ అనే చెప్పొచ్చు, బికాస్ దానికి మల్టిపుల్ రీజన్స్ లింక్ అయి ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వీ రెగ్యులర్లీ వర్కింగ్ అవుట్ ఆర్ వీ ఈటింగ్ హెల్దీ. మల్టిపుల్ రీజన్స్ ఏంటి అని పిన్ డౌన్ చేసుకుంటే ద ఫస్ట్ రీజన్ కుడ్ బి జెనెటికల్లీ వాళ్ళకి కొరనరీ హార్ట్ డిసీజెస్ ఉండుండొచ్చు, లైక్ కార్డియోమయోపతి, వేర్ హార్ట్ తాలూకా వాల్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటాయి. సో దట్స్ వన్ ఆఫ్ ద జెనెటికల్ ఇష్యూ వాట్ పీపుల్ మైట్ హ్యావ్. తనకు ఉండొచ్చు, అగైన్ దిస్ ఇస్ అగైన్ ఎన్ అసంప్షన్, బట్ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ వై కార్డియాక్ అరెస్ట్ మైట్ హ్యాపెన్. అండ్ సెకండ్ రీజన్ వుడ్ బి డెఫినెట్లీ స్ట్రెస్. Definitely when you are highly stressed, research clearly states that it can lead to cardiac arrest depending upon the stress levels you're having, and if that's too high and chala perigi pile up ayi, it might also happen even if you're a fit person. Third reason would be over exercising. Yeah, exercise definitely is a very good thing to do, but chala mandi entante danni over exaggerate chestaru, lekapothe చాలా ఓవర్గా చేస్తూ ఉంటారు, లైక్ 2 hours, 2.5 hours, 3 hours వర్కౌట్ చేస్తూనే ఉంటారు జిమ్లోనో లేకపోతే ఇంట్లోనో చేసుకుని. ఐ మీన్ దే గెట్ వెరీ మ్యాడ్ అబౌట్ వర్కింగ్ అవుట్. సో ఇట్లా వెరీ ఎక్సెసివ్గా చేయడం వల్ల ఆబ్వియస్లీ యూర్ పుట్టింగ్ ఆన్ అగైన్ ఫిజికల్ స్ట్రెస్ ఇంప్రూవ్ అవుతూ ముందుకెళ్తుంది. దీనివల్ల కూడా మీ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ ద రీజన్ వై యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మనకి ఎంత ఎక్సర్సైజ్ కావాలి, ఎంత మెయింటైన్ చేస్తే మన హెల్త్ రేంజెస్లో మనం ఉంటాము అన్న విషయాన్ని అర్థం చేసుకొని జనరలీ as a fitness coach what we suggest is 3 to 4 times of basic weight training per week and 3 to 4 sessions of cardio sessions per week is more than enough in terms of keeping you healthy. So daniki minchi padi cheyalsina avasaram ledu, and depending upon your health condition also you have to understand at what intensity you can work out. So ela padthe ala workout cheyakunda mundu ardham cheskoni that enta workout cheyali, nenu enta pace lo munduku ellali, ela belliga start cheskunna vishయం ardham cheskunte definitely maybe you can avoid these kind of situations. Now the fourth reason could be high smoking as well as drinking. Definitely smoking and drinking, if you're overdoing them on a regular basis, on a daily basis, then it can also affect your heart functioning, and that can also cause your cardiac arrest. So this is one of the reason, maybe, I'm not sure because ఆయన గురించి స్పెసిఫిక్గా చెప్పలేం, కానీ this could be one of the general reason why people might end up into it.
So one more reason could be drugs and anabolic steroids. So drugs koda, any of those psychopathic drugs where you are overdoing the quantity and you are addicted to them, definitely people can end up into cardiac arrests. And as well anabolic steroids, like fitness లో ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే దే ఫీల్ దట్ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకుంటేనే మనం ఫిట్గా ఉన్నట్టు ఒక రాంగ్ ఎజెన్షన్లో ఉంటారు. అండ్ ఇఫ్ యూఆర్ ఓవర్ డూయింగ్ దెమ్, డెఫినెట్లీ ఇట్ కెన్ ఆల్సో కాజ్ కార్డియాక్ అరెస్ట్. దర్ మెనీ కేసెస్ వేర్ పీపుల్ హూ హ్యావ్ ఓవర్ డన్ స్టెరాయిడ్స్ అండ్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సో బీ కేర్ఫుల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. The next reason would be dehydration in terms of sweating. Definitely when you're overdoing exercise and you're not drinking proper amount of water and you're not replenishing your salts, I mean rehydration salts, even lack of potassium and magnesium in your regular intake and you dehydrate with them, it can cause cardiac arrest because these basic rehydration salts help in the functioning of blood flow and one final thing what came into my mind in terms of the reasons would be sleep deprivation. అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం. అంటే చాలా మందికి అంటే నాట్ జస్ట్ యాక్టర్స్ అండ్ ఆల్, బట్ చాలా మందికి మనకు ఇప్పుడు అలవాటైన లైఫ్ స్టైల్ ఏంటంటే రోజుకి 4 గంటలు 5 గంటలు పడుకోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, నెక్స్ట్ రోజు లెథార్జిక్గా లెగడం, స్ట్రెస్ లెవెల్స్ హై ఉండడం. సో స్లీప్ deprivation is one thing which can affect the functioning of your heart and can lead to a cardiac arrest in the long term. So these are the few reasons నాకు మైండ్లోకి వచ్చినవి when I heard about the situation. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కామన్ సెన్స్తో అర్థం చేసుకుందాం అని ట్రై చేసినప్పుడు these are the kind of reasons which came into my mind, maybe the cause of the death of the specific person. So అంతేగాని ఫిట్నెస్ ఒక లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇది వచ్చింది కాదు అని నా ఫీలింగ్. డెఫినెట్లీ there are many other reasons included into this. That's the reason ఆ సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు. నౌ మనం ఎంత ఫిట్గా ఉన్నా సరే మనకు కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చండి బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ వాట్ ఐవ్ ఎక్స్ప్లెయిన్. అండ్ పునీత్ గారి విషయంలో కొంచెం అజంప్షన్స్ తీసుకుందాం అనుకుంటే మాత్రం వన్ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ సీన్ ఫ్యూ యాక్టర్స్ వెరీ క్లోజ్ బై, వాళ్ళ లైఫ్ స్టైల్ నేను చూశాను. సో దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే most of the actors or in the acting field వాళ్ళకి ఏంటంటే they have a lot of sleep deprivation and a lot of stress on them because of the projects they do and the kind of timings they follow and the kind of food discipline they follow. So దీనివల్ల ఏమవుతుందంటే ఇనీషియల్గా చూపించకపోయినా లాంగ్ రన్లో బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ వాట్ they're having, even though they look fit, even though they have muscles on them, because of long-term sleep deprivation and stress buildup, this kind of situations can occur. అగైన్ పునీత్ గారి విషయంలో ఇలాగే జరుగుతుందని నేను చెప్పట్లేదు, ఇట్స్ స్టిల్ మై అజంప్షన్ యాజ్ ఎ ఫిట్నెస్ కోచ్ వెన్ ఐ లుక్ ఎట్ ద సిచ్యువేషన్. నా నాలెడ్జ్ ప్రకారం నాకు ఎంత అర్థమైంది. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్ అక్రాస్ టు యూ గైస్. సో ఈయన విషయం కొంచెం స్పెసిఫిక్గా ఆలోచిస్తే హీస్ 47 years old and as per medical terms కూడా as we age older the risk of getting a cardiac arrest is more. So that could be one reason there. సెకండ్ థింగ్ డాక్టర్స్ కూడా మనకి న్యూస్లో మెన్షన్ చేసినట్టు హీ వాజ్ వర్కింగ్ అవుట్ ఫర్ ఆల్మోస్ట్ 2 hours in the morning అని చెప్పారు. మేబీ దట్ కుడ్ బి వన్ రీజన్ ఆల్సో బికాస్ ఓవర్ స్ట్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కౌట్ అండ్ డీహైడ్రేషన్ మైట్ ఆల్సో కాజ్ ఇట్ ఆర్ హీ మైట్ బి హ్యావింగ్ స్లీప్ డిప్రివియేషన్ ఇన్ ద ప్రీవియస్ డేస్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు కన్క్లూషన్స్ దట్ వర్కౌట్ మనకి చెడు చేస్తుంది, ఎక్సర్సైజ్ మనకి చెడు చేస్తుంది అనుకునే ముందే let us examine some research in terms of how exercise can be beneficial. So first thing would be people who regularly work out at least 4 times a week has less chances of getting coronary diseases or death by coronary diseases. Second thing would be people who have a fit lifestyle and a more balanced lifestyle, balancing their stress and the work, everything, tend to live more than people who are sedentary, and this is also a very given fact. Even in terms of COVID situation lo kuda manam regular ga vinnam that people are less prone to get serious in terms of the COVID situations. Yeah, there are few exemptions that could be because of different reasons, but majority of the population, people who are fit or who are lean, who have less amount of body fat and who are regularly maintaining their basic balance of workout, are less prone to get severe in terms of the COVID situation. There are many people who have reversed their lifestyle disorders like diabetes, blood pressure and different other health ailments. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల ఇవన్నీ కూడా రివర్స్ చేసుకోగలిగారు. అది కూడా మనం చాలాసార్లు చూస్తున్నాం, చాలా మందిలో చూస్తున్నాం. అండ్ లాస్ట్లీ ఇంకొకటి ఏంటంటే వీ ఆల్సో హ్యావ్ సీన్ పీపుల్ ఇంక్లూడింగ్ యాక్టర్స్ లైక్ నాగార్జున అండ్ ఆల్ వేర్
60 years దాటిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా హెల్దీగా ఫిట్గా కూడా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు. మేబీ బికాస్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ఓవరాల్ లైఫ్ స్టైల్ విచ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఓవర్ దేర్. సో డెఫినెట్లీ పునీత్ గారు చనిపోవడం అన్నది ఒక బ్యాడ్ లక్. దాన్ని సిచ్యువేషన్గా తీసుకుని ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ని తప్పుగా చూపించడం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్స్ ద రైట్ థింగ్ టు డూ. So I personally wish people stop believing in the news as what you get on social media and WhatsApp statuses. Rather dive into the common sense of things so that you will understand what a fit lifestyle can do to you. When we talk about statistics over here, definitely WHO prakaram almost 2.3 or 2.4 million people are dying just because of obesity. Now when you compare the same ratio of people who are dying because of over exercising, the basic comparison is very small in terms of people who are dying because of exercise. So here we are clearly stating that the amount of people who are dying because of negligence in terms of a fit lifestyle are more than people who have overdone things there. Now to give you a few suggestions from my side as a fitness coach, first thing ఏంటంటే too much of exercise is really bad. So understand that ఇందాక చెప్పినట్టు 3 నుంచి 4 రోజులు వారానికి ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ అస్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ. సో అంతకుమించి ఓవర్ డూ చేయాల్సిన పని లేదు, జిమ్లోనే ఉండాల్సిన పని లేదు. సో ఆ విషయం అర్థం చేసుకోండి కొంచెం. ఇఫ్ యూ ఆర్ అబౌవ్ 35 years ఇంక్లూడింగ్ 35 అనే కాదు 30 years అబోవ్ అయినా సరే, గెట్ యువర్ రెగ్యులర్ బాడీ చెకప్స్ డన్ బికాస్ దీస్ కైండ్ ఆఫ్ కొరనరీ హార్ట్ డిసీజెస్ ఆర్ అండర్లైంగ్. ఫస్ట్ ఇనీషియల్గా సిమ్టమ్సే ఉండవు, అసిమ్టమాటిక్గా ఉంటాయి కొన్నిసార్లు, అండ్ సడన్గా దే పాప్అవుట్, మనకు తెలియని కూడా తెలియదు. మేబీ యువర్ రెగ్యులర్ చెకప్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ టు understand what your heart condition or your health condition is so that it can help you to avoid such kind of situations. Do consult your doctor even before starting any kind of exercises if you have prior హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే. ఎందుకంటే ఒక డాక్టర్ ఇది తీసుకుని ప్రిస్క్రిప్షన్ తీసుకుని దాని ప్రకారం ఎలా చేసుకోవాలన్నది డిసైడ్ చేసుకోండి. డు నాట్ హరీ విత్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడైనా వాళ్ళ ఫిట్నెస్ గోల్స్ని స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ కండిషన్ ఏంటో చూసుకోకుండా సడన్గా స్టార్ట్ చేసి ఓవర్ పుష్ చేస్తారు. సో ఇది అవాయిడ్ చేయండి. ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ ద డాక్టర్, ట్రై టు అండర్స్టాండ్ యువర్ మెడికల్ కండిషన్ అండ్ దెన్ స్లోలీ స్టార్ట్ విత్ యువర్ ఎక్సర్సైజ్ రొటీన్. మేక్ ష్యూర్ యూ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. అలాగే శుభ్రంగా ఆ బేసిక్ పొటాషియం కానీ మెగ్నీషియం కానీ సాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి జనరల్గా మన ఫుడ్ నుంచి కూడా వస్తాయి. మేక్ ష్యూర్ యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ యువర్ డైట్ సో దట్ you get these electrolytes in your diet regularly and you don't end up dehydrating yourself. If you are too old and baga obese ga unte meeru, please make sure that you don't hurry with your fitness goals or fat loss goals. Go slow, try to understand yourself, try to make sure you take minute steps at first, slowly then progress in terms of improving your abilities in terms of strength and endurance. So finally okka vishayam cheppadaluchukunne entante stop looking for fitness advisors with news channels as well as different other influencers out there who doesn't understand the basics of nutrition and training. I hope అంటే ఈ ఇష్యూ గురించి ఎప్పటి నుంచి ఒక వీడియో చేయాలనుకున్నాను. ఐ థింక్ దిస్ ద రైట్ టైమ్ టు యాక్చువల్లీ అడ్రస్ దిస్ ఇష్యూ, అందుకే వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు అర్థమై నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ the basic reasons behind why this situation might happen rather than thinking అయ్యో ఇలాగ అయిపోయింది కదా మనకి ఇలాగ అయిపోతుందేమో అని చెప్పి అనుకునే కంట. Let us understand why it actually happened and let's not do the same mistakes what these people did in their overall routine. So please like, share and subscribe to my channel and ఇంకేమైనా మీకు స్పెసిఫిక్గా టాపిక్స్ గురించి మాట్లాడాలి అంటే ప్లీజ్ కమెంట్ బిలో సో దట్ ఆ స్పెసిఫిక్ టాపిక్స్ గురించి స్పెసిఫిక్గా నేను వీడియోస్ చేస్తాను. And thank you for watching. May Vishwa signing off. Bye.